Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, రైల్వేలో ఈ టాపిక్ నుంచి దాదాపుగా 2019 వరకు 77 ప్రశ్నలు రావడం జరిగింది. 2019 తర్వాత జరిగినటువంటి పరీక్షలు మనం ఒకసారి తీసుకుంటే గ్రూప్ డి అనేది లేదు, అంతేనే కదా. మరి దానికన్నా ముందు మనకి 2000 ఏదైతే మనకి 2012 దగ్గర నుంచి గ్రూప్ డిలో ఒక్కొక్కటి మనం చెక్ చేసుకుంటూ వస్తే ఈ టాపిక్ నుంచి 77 ప్రశ్నలు ఒకే టాపిక్ నుంచి రావడం జరిగింది అనమాట. అంటే ఒకే షిఫ్ట్ అని కాదు ఇక్కడ, అంటే అన్ని షిఫ్ట్లు అన్ని కలుపుకొని మరి 77 ప్రశ్నలు అనేటివి ఈ టాపిక్ నుంచి రావడం జరిగింది. మరి ఇంకొకటి ఏంటంటే ఈ 77 ప్రశ్నలు కూడా వెయిటేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఈ 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చినటువంటి టాపిక్స్ మాత్రమే. మరి 10th క్లాస్ ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో మనకి వాస్తవానికి 10th క్లాస్ ఎన్సీఆర్టీ కన్నా బలమైనటువంటి పుస్తకం ఏదంటే ఏపీకి సంబంధించి 2023 బయాలజీ టెక్స్ట్ బుక్ కానీ, తెలంగాణ స్టేట్కి సంబంధించి ప్రజెంట్ 2025 టెక్స్ట్ బుక్ కానీ, ఏదైతే మానవ శరీరంలో ఉన్న వ్యవస్థలు అనే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ చదువుకుంటే కవర్ అయిపోద్ది. ఎన్సీఆర్టీ అనేది చదవచ్చు, కొంచెం డెప్త్ కావాలంటే చదువుకోవచ్చు అనమాట. కానీ క్వశ్చన్స్ అయితే ఎన్సీఆర్టీలో చేస్తారు, దానికన్నా కొంచెం డెప్త్ పెంచి బుక్లో ఇస్తాడు అనమాట. మరి నేనైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి 77 ప్రశ్నలు కూడా అంటే ఈ ప్రీవియస్ ప్రశ్నలు అన్ని తీసుకుంటే అన్ని కూడా ఈ టెక్స్ట్ బుక్ నుంచి క్యారీ అయిన వచ్చినవే, కాకపోతే క్వశ్చన్ అడిగే విధానం వేరనమాట. ఓకేనా. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న మీరు చూడండి, హృదయం దేని చేత ఆవరించబడి ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడండి. సరే, మొత్తానికి 4 ఆప్షన్ ఇచ్చాడు. నేను ఎక్స్ప్లెనేషన్ తో పాటు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ప్రశ్న ఇచ్చినటువంటి తేదీ తీసుకుంటే 1/1/2018 ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్ 2 ఒక రైల్వే గ్రూప్ డిలో షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీ అండ్ ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఆంధ్ర అయితే 2023 బయాలజీ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ అండ్ తెలంగాణలో ప్రెజెంట్ 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్. ఆ లైన్స్ కూడా మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను. ఓకే, మీ ఇక్కడ చూడొచ్చు ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో లైన్స్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లైన్స్ డిస్ప్లే చేస్తా, క్వశ్చన్ కూడా డిస్ప్లే చేస్తా, టెక్స్ట్ బుక్ ని కూడా డిస్ప్లే చేస్తా. ఓకేనా, రైట్, మీరు చూడొచ్చు అక్కడ. ఓకే రైట్. మరి ఇక్కడ హృదయం దేని చేత ఆవరించబడి ఉంటుంది అని ఇక్కడ మనకి ప్రశ్న, అంతేనా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయం గురించి మనం తెలుసుకుని తర్వాత దేని చేత ఆవరించబడి ఉంటుందని తెలుసుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తా ఉన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది వరకు ఈ వీక్ దాకా వీడియోస్ అనేటివి మీకు చేయడం జరగలేదు, ఎందుకంటే మ్యారేజ్ పర్పస్ లో సెలవు పెట్టడం జరిగింది మ్యారేజ్ ప్రపోజల్స్ లో. సో మొత్తానికి మీకైతే కనుక కంటెంట్ మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది, మళ్ళీ కంటెంట్ యథావిధిగా చేసుకుంటూ పోతాను ఇంకా. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏదైతే మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించి 3rd క్లాస్ నుంచి మీకు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ దాకా పూర్తి స్థాయిలో మీకు బయాలజీ మెటీరియల్ యాప్లో అవైలబుల్లో ఉంది. అండ్ 3rd to 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటిలో గ్యాదర్ చేసి రాసిన తెలుగు మీడియం మెటీరియల్ పీడిఎఫ్ ఉంది. దాంతో పాటుగా నేను ఓన్గా రాసినటువంటి పీడిఎఫ్ కూడా ఉంది. రెండు మనం తయారు చేసినటువంటి మెటీరియల్సే, రైట్. మరి వీడియోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మన పీడిఎఫ్ కావాలి అంటే కనుక 100 రూపీస్తోనే ఉంది. అండ్ క్లాసెస్ అండ్ పీడిఎఫ్ కావాలంటే 169 రూపీస్తో మన యాప్లో ఉంది. మన యాప్ పేరు బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అని చెప్పేసి మన ఛానల్ పేరుతోనే. రైట్, క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. హృదయం దేని చేత ఆవరించబడి ఉంటుంది అన్నాడండి. సో మొదటగా హృదయం యొక్క డయాగ్రామ్ మనం తీసుకుందాం అండి. హృదయం యొక్క డయాగ్రామ్ రఫ్ స్కెచ్ నేను వేస్తా ఉన్నాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయం అనేది ఏదైతే ఉందో హృదయం అనేది బేసికల్ గా త్రిభుజాకారంలో, ఓకేనా. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇస్తాడు, ఇట్ ఈజ్ ఎ ట్రయాంగిల్ షేప్డ్ అని చెప్పి పిలుస్తారండి. సో త్రిభుజాకారంలో లేదా ఒక బేరీ పండు ఆకారంలో తిరగబడినటువంటి బేరీ పండు ఆకారంలో ఉంటుంది అంటాడు. లేదా హృదయం అనేది ఏదైతే ఉందో ఇది శంకు ఆకారంలో ఉంటుంది అని చెప్తాడండి. శంకు ఆకారం అంటే కోన్ షేప్డ్ అండి. హృదయం యొక్క అధ్యయనం ఏంది సార్ అంటే కార్డియాలజీ. రైల్వే గ్రూప్ డిలో 2014 ఈ టైంలో అడిగినటువంటి ప్రశ్న ఇది. అంటే ఏవైతే ఈ డైరెక్ట్ అధ్యయనాలు ఇప్పుడు అడగడం లేదు, కొంచెం డెప్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, కార్డియాలజీ. హృదయం అనేది ఏదైతే ఉందో సాధారణంగా 240 గ్రాములు చిన్నపిల్లల్లో, అదేవిధంగా పెద్దవారిలో 300 గ్రాములు బరువు ఉంటుంది. అతి పెద్ద హృదయం వచ్చేసరికి నీలి తిమింగలం దాన్ని బ్లూ వేల్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క బరువు 750 కేజీలు. అతి చిన్న హృదయం ఎక్కడ కనిపిస్తా ఉంటే కోయల్ టీట్ అని పిలుస్తున్నటువంటి పక్షి అండి. కోయల్ టిట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ పక్షులు అతి చిన్న హృదయం కనబడతా ఉంటది. హృదయం అనేది శరీరంలో అత్యంత బిజియెస్ట్ ఆర్గాన్ గా మనం చెప్తాం. ఇదేం చేస్తుందంటే హృదయం ద్వారా రక్తము మరియు అనేక రకాల పోషకాల రవాణాలో
ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే విధంగా హృదయం అనేది ఇట్ ఈజ్ ఏ పంపింగ్ ఆర్గాన్. ఇది ఒక పంపింగ్ ఆర్గాన్ గా మనం చెప్తాం, ఎందుకంటే పంపిణీ చేసే అవయం కాబట్టి. అండ్ హృదయం అనేది ఏ కండరాలతో తయారవుతుంది సార్ అంటే, హృదయం అనేది ఏ కండరాలతో తయారు, చాలా ఇంపార్టెంట్, హార్దిక కండరాలు, దాన్ని కార్డియాక్ మజిల్స్ అని చెప్పేసి పిలుస్తారండి. హార్దిక కండరాలు అని చెప్పి తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్ లో తీసుకుంటే కార్డియాక్ మజిల్స్ అంటారు. వీటికి ఉన్నటువంటి లక్షణం ఏంటి సార్ అంటే, హృదయంలో ఉన్నటువంటి కండరాలు నిర్మాణాత్మకంగా స్ట్రక్చరల్ గా వాలంటరీ మజిల్స్, నియంత్రిత కండరాలతో ఫంక్షనల్ గా అంటే క్రియాత్మకంగా అనియంత్రిత కండరాలు ఇన్వాలంటరీ మజిల్స్ తయారవుతుంది. ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి కండరమే హార్దిక కండరం అని చెప్పేసి అంటారు. మరి కండరం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి కండరాల యొక్క అధ్యయనం ఏమంటారంటే మయాలజీ అని చెప్పి పిలుస్తారండి. కండరాలలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏమన్నా ఉన్నాయంటే, కండరాల్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ రెండు ఏంటంటే, ఒకటోది యాక్టిన్ అని పిలుస్తున్న ఒకటి, రెండోది ఏంటంటే మయోసిన్ అని చెప్పేసి అంటారు. కండరాలు కదలికలకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి మినరల్ ఏంటంటే కాల్షియం మనకు కావాలి. అండ్ కండరాల కదలిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే హక్స్లే మరియు హన్సన్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇక్కడ హృదయం గురించి మాట్లాడదాం. హృదయం అనేది దేని చేత ఆవరించబడి ఉంటుంది? ఆవరించబడి ఉంటుంది, ఇక్కడ హార్ట్ ఈజ్ సరౌండెడ్ బై అని అర్థం అన్నమాట. ఓకేనా, హార్ట్ మనం తీసుకుంటే శంకు ఆకారం ఉంది. ఈ హార్ట్ చుట్టూ కూడా ఏంటంటేనన్నా మూడు పొరలు. ఓకేనా, హార్ట్ చుట్టూ కూడా మనకి మూడు పొరల చేత కప్పబడి ఉంటుంది. చాలా జాగ్రత్త, మూడు పొరల చేత హృదయం అనేది కప్పబడి ఉంటుంది. ఇప్పుడు నేనేమంటా, హృదయంలో గదుల సంఖ్య ఎంత అండి? హృదయంలో గదుల సంఖ్య 4. ఓకేనా, ఇగోండి ఇట్లా తీసుకుందాం. ఇక్కడ సింపుల్ గా హృదయంలో గదులు వేరు వేరు జీవుల్లో ఎట్లా గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే, సింపుల్ గా గుర్తు పెట్టుకోండి, చేవు సపాకి అని చెప్పి ఒక కోడ్ గుర్తు పెట్టుకోండి. ఒక చే అంటే చేపలు, ఊ అంటే ఉభయచరాలు అంటే ఆంఫిబియన్స్, సా అంటే సరీసృపాలు అంటే రెప్టైల్స్, ప అంటే పక్షులు, కి అంటే క్షీరదాలు మ్యామల్స్ అని అర్థం. వీటి యొక్క కోడ్ చూడండి 23344 అని గుర్తుపెట్టుకోండి. అంటే చేపలలో హృదయంలో గదుల సంఖ్య 2, ఉభయచరాలు అంటే కప్పలు తీసుకోవచ్చు కదా, వీటిలో 3, సరీసృపాల్లో 3, పక్షుల్లో 4, క్షీరదాలు మ్యామల్స్ లో 4. సరీసృపాలు అంటే ప్రాకే జంతువులు, అంటే మనకి మొసలన్నీ తీసుకోవచ్చు, మొసల్లో మాత్రం 4 గదులు కనబడతా ఉంటాయి, పెద్ద జీవి కాబట్టి. ఓకేనా, మరి హృదయం 4 గదులన్నా, ఇక్కడ పైన ఉన్నటువంటి 2 గదులు ఏవైతే ఉన్నాయో దీన్ని కుక్క అనుకుందాం, దీన్ని ఎక్క అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటారంటే కూజా అంటారు, దీన్ని ఏజా అంటారు. సింపుల్ అండి, ఇది రైట్ ఆరికల్ అండి, ఇది లెఫ్ట్ ఆరికల్ అండి, ఇది రైట్ వెంట్రికల్ అండి, ఇది వచ్చేసరికి లెఫ్ట్ వెంట్రికల్. కుడి కర్ణిక ఎడమ కర్ణిక, కుడి జట్రిక ఎడమ జట్రిక. మరి ఈ హృదయం ఏదైతే ఉందో, హృదయం దేని చేత కప్పబడి ఉంటుందంటే, హృదయం చుట్టూ ఉన్న పొరలు ఏవైతే ఉన్నాయో ఈ పొరలను ఏమంటారంటే పెరికార్డియల్ మెంబరేన్స్ అని ఇంగ్లీష్ లో పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? పెరికార్డియల్ మెంబరేన్స్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. పెరికార్డియల్ మెంబరేన్స్ అంటే తెలుగులో హృదయావరణ త్వచాలు అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తాం? ఇక్కడ హృదయావరణ త్వచాలు అని చెప్పి పిలుస్తామండి. ఇక్కడ పెరికార్డియల్ మెంబరేన్స్ అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాం కదండి. పెరికార్డియల్ మెంబరేన్స్, హృదయావరణ త్వచాలు, దీని లోపల ఒక ద్రవం ఉంటుందండి, హృదయావరణ ద్రవం అని చెప్పి మనం పిలుస్తా ఉంటారు. ఏమని పిలుస్తారు నాన్న? హృదయావరణ ద్రవం అని చెప్పి పిలుస్తారు. దీని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, దీని ఏమని పిలుస్తారండి? పెరికార్డియల్ ఫ్లూయిడ్ లేదా హృదయావరణ ద్రవం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, అసలు మీరు మర్చిపోకూడదు. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ హృదయావరణ ద్రవం అన్నాం కదా, హృదయావరణ ద్రవం దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే, ఎప్పుడైనా మనము కరెంట్ షాక్ లాంటి వాటికి గురైనప్పుడు అయితే కనుక మనకి హృదయం అనేంత తొందరగా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కాపాడుతూ ఉంటుంది అనమాట హృదయావరణ ద్రవం అనేది. పెరికార్డియల్ మెంబరెన్స్ లోపల 3 పొరలు ఉంటాయి మళ్ళీ. ఓకే, అవేంటంటే ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం 3 పొరలు. అవన్నీ మనకు అవసరం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరికార్డియల్ మెంబరెన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇవి రక్షణ ఇవ్వడానికి ఉపయోగపడతా ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ మాట్లాడదాం. హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే ధమని ఏంది సార్? హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే ధమని, దాన్ని ఆర్టరీ అంటారు. ఇగోండి దాని పేరు ఏంటంటే కరోనరీ ధమని. ఇది మనకి రైల్వే గ్రూప్ డి లో ప్రీవియస్ ప్రశ్న. సో వీ కెన్ సే ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ కరోనరీ ఆర్టరీ. ఏంటండి? కరోనరీ ఆర్టరీ లేదా కరోనరీ ధమని అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకొకటి, ఇక్కడ హృదయం అనేది ఏదైతే 4 గదులు అనుకున్నాం కదా, ఇక్కడ మీకు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. హృదయానికి ఎడమ వైపుగా లేదా కుడి వైపుగా, ఏ వైపుగా ద్విపత్ర కవాటం ఉంటుందో మీరు కామెంట్ చేయాలి. ద్విపత్ర కవాటం
ద్విపత్ర కవాటం, దాన్నే బైకస్పిడ్ వాల్వ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తారండి? బైకస్పిడ్ వాల్వ్. ఓకే, ద్విపత్ర కవాటం లేదా బైకస్పిడ్ వాల్వ్ ఎటువైపుగా ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా బయాలజీకి సంబంధించి మన మెటీరియల్ పీడిఎఫ్ అనేది 100 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. అట్లా కాకుండా మీకు ప్రింటింగ్ ఆప్షన్ తో కావాలి అంటే కనుక 199 రూపీస్, 199 రూపీస్ తో ప్రింటింగ్ ఆప్షన్ ఇస్తా ఉన్నా. ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ 100 రూపీస్ తీసుకున్నారో వారు ప్రింట్ చేసుకునే అవకాశం డైరెక్ట్ గా ఇస్తున్నా. ఓకేనా? అలా కాకుండా 199 కొత్తగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎవరికైనా ప్రింట్ ఆప్షన్ తో కావాలంటే 199 రూపీస్ అండి. లేదా యాప్ లోనే చదువుకోవాలంటే 100 రూపీస్. అయితే ఎవరికి ప్రింట్ ఆప్షన్ కావాలో వారు కామెంట్ చేయండి. ప్రింట్ ఆప్షన్ కావాలంటేనే నేను ఈ 199 ప్రైస్ మార్చిస్తా, లేదంటే 100 రూపీస్ మాత్రమే మీకు అందించడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ పెండింగ్ పెట్టాను కదా, అందుకే 6 నెలల డ్యూరేషన్ ఇచ్చా. మరి ఈ హడావిడులన్నీ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు అవసరమైతే దాన్ని కూడా డ్యూరేషన్ పెంచుతా, ఇకపై క్లాసెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.